వెల్కమ్ టు సాదక్ వన్. దీత్వా తుఫాన్ అయితే బలహీనపడింది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా నెల్లూరుకు సమీపంలో అయితే సముద్రంలో కొనసాగుతుంది. ఈ సముద్రంలోనే బలహీనపడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బలహీనపడుతూ కూడా అల్పపీడనంగా తర్వాత మొత్తం ప్రభావం కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ తుఫాన్ ఒకవేళ తీరం దాటినట్లయితే ఇటు తెలంగాణకైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండేది. కానీ ఇది సముద్రంలో వెళ్ళిపోతున్న నేపథ్యంలో అయితే తెలంగాణకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అంటే డిసెంబర్ 1 అంటే సోమవారం రోజు రాష్ట్రంలో 4 జిల్లాలకైతే భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మనం చూసుకున్నట్లయితే ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, సూర్యాపేట, నాగర్కర్నూలు జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక రేపు ఎల్లుండి విషయానికి వస్తే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఇది రేపటి వరకు కూడా ఇలానే కొనసాగుతుంది. 2-3 రోజుల తర్వాత క్రమంగా ఎండ అంటే ఎండ 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 వస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రత అధికంగానే ఉన్న 2-3 రోజులు అంటే ఈ రోజు వచ్చే 3-4 రోజులు కూడా చలి తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ క్రమంగా కూడా తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇటు దక్షిణాది జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలకు అంటే ఈశాన్య తెలంగాణ జిల్లాలకు మాత్రం మోస్తరు వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక హైదరాబాద్ మట్టుకు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఎక్కువగా ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా కనిపించలేదు అటు ఏపీ పైన కానీ తెలంగాణ పైన కానీ, ఎందుకంటే ఇది సముద్రంలో కొనసాగుతూ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా భారీ వర్షం నమోదైనప్పుడు కూడా నష్టం అయితే ఏం వాటిల్లలేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తేలికపాటి నుంచి మోస్తారు, పలు చోట్ల భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా అంతగా ప్రభావం చూపకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.